బాలయ్య సినిమాలంటేనే ఒక టెంపర్. ఆ టెంపర్‌ని ఇప్పుడు అమరావతికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన 112వ సినిమాని ఆహ్, అమరావతిలో లాంచ్ చేశారు. ముహూర్తపు వేడుకకి ముఖ్య అతిథులుగా ఓ పక్కన నారా లోకేష్, కందులు దుర్గేష్ హాజరయ్యారు. కందులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి కాబట్టి. క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ ఆన్ చేసిందేమో ఇద్దరు కలిసి. ముహూర్తపు షాట్‌కి యాక్షన్ చెప్పేసిందేమో సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేషు. క్లాప్ కొట్టిందేమో అటు పక్కన లోకేషు. అయితే ఈ సందర్భంగా అమరావతి నుంచి సినిమాలు పెద్ద ఎత్తున వచ్చేలా చూస్తాం. అదే ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల షూటింగ్‌లు పెద్ద ఎత్తున జరిగేలా చూస్తాం. ఇప్పుడు ఈ సినిమా 150-200 కోట్ల బడ్జెట్ అట. కొట్టాల శివ దర్శకుడిగా వస్తున్నటువంటి. మాక్సిమం షూటింగ్ ఇక్కడే ఆంధ్రాలో నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమ వస్తే టూరిజం డెవలప్‌మెంట్ అవుతది. ఇదంతా గూడా బాలయ్య, కందులు దుర్గేష్ వీళ్ళందరూ మాట్లాడుకొచ్చారు. ఇక్కడ మనకి ఉపన్యాసం అనేటటువంటిది వినడానికి అందంగా ఉంటది. కానీ మన చేతిలో ఉన్నదాన్ని ఏదో జనాలకి ఉపయోగం లేకుండా మాట్లాడితే ఉపయోగం ఏముంది? నందమూరి కుటుంబం మెగా కుటుంబం గాకుండా ఇంకెవరున్నారు సినిమా ఇండస్ట్రీలో ప్రధానమైనోళ్ళు? ఆ ఇద్దరు సినిమా ఇండస్ట్రీని ఆంధ్రాకి తీసుకొస్తానంటే ఎవడాపుతాడు? జగన్ టైంలో విశాఖపట్నంలో భూములు ఇస్తాను వచ్చి పెట్టుకోండయ్యా అంటే, అబ్బెబ్బే అక్కర్లేదు. సినిమా పరిశ్రమ అప్పటికే ఒకప్పుడు చెన్నై నుంచి వచ్చేసి హైదరాబాద్‌లో స్థిరపడిపోయింది. అక్కర్లేదని చెప్పింది పవన్ కళ్యాణ్. ఇంకో పక్కన బాలకృష్ణ ఇప్పుడు షూటింగ్ చేస్తే అయిపోతుందా? మన రాష్ట్రానికి ఇప్పుడు సినిమా పరిశ్రమ వాస్తవంగా అక్కడ సవాళ్ళు ఎదుర్కొంటుంది తెలంగాణలో. మనం నిజంగా తెలివిగల్లోళ్ళం పోనీ అమరావతి ప్రాంతంలోనే చేయండి. ఈ బెజవాడ, గుంటూరు, తెనాలి ఈ ప్రాంతంలోనే ఎక్కడో చోట సినిమా ఇండస్ట్రీకి ఇవ్వండి. పోనీ ఇక్కడ కాస్ట్‌లీ అనుకుంటే వైజాగ్ ఇవ్వాలంటే వైజాగ్ మరీ కాస్ట్‌లీ కదా! ప్రకాశం జిల్లా కేంద్రం పెడతారా? ఇక్కడెక్కడ పెడతారో పెట్టండి. చక్కటి ఇక్కడ సముద్ర తీరాలు వాళ్ళు షూటింగులు చేసేదని సముద్ర తీరాలు, కొండలు, అడవులు, పొలాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు సినిమా షూటింగులో చూపెట్టేయన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ ఇవన్నీ కృత్రిమంగా తయారు చేసి అక్కడ షూటింగులు చేస్తున్నారు. లేదంటే ఇతర దేశాలకెళ్తున్నారు, ఇతర రాష్ట్రాలకెళ్తున్నారు. ఎందుకని? మన దగ్గర సరైన ప్లానింగ్ లేకపోవడం. ఇక్కడ తగిన వసతులు లేకపోవడం. బిగినైతే అదే వసతులొస్తాయి. ఆకాశం నుంచి ఏమన్నా ఊడిపడ్డాయా ఏంది? కాకపోతే ఇద్దరూ కూడా అటు జనసేన, ఇటు తెలుగుదేశమే అధికారంలో. ఈళ్ళిద్దరి చేతుల్లోనే సినిమా ఇండస్ట్రీ అంతా ఉంది. ఇంకా ఎవరో చేయట్లేదు, ఎందుకో రావట్లేదు, మేము చేస్తాం, కష్టపడతాం అంటే ఏమనాలా?